లేదు ఫస్ట్ సింజిత్ గారే. ప్రిపేర్ అవ్వలేదు. అల్లు అరవింద్ సార్ ఉన్నారు కొంచెం. ఓకే, ముందు ఒకసారి మాట్లాడివ్వండి ప్లీజ్ ప్లీజ్. భయమేస్తుంది. అందరూ ముందుగా అందరికీ థ్యాంక్ యూ. విజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అల్లు అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధీరజ్ గారు, బండ్ల గణేష్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, జై బాబు. సో ఫుల్ సర్కిల్ మూమెంట్ అంటే ఏంటో ఈ సినిమాతో నాకు అర్థమైంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. 2019లో నా ఇంజనీరింగ్ అయిపోయింది. అప్పుడే కాల్ వచ్చింది, అరే ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది అన్నారు. ఏ సినిమా అంటే పేరు డియర్ కామ్రేడ్ అన్నారు. హీరో ఎవరు అంటే విజయ్ దేవరకొండ గారు అన్నారు. అప్పుడే ఇంజనీరింగ్ అయింది. జాబ్ ఆ రోజే మానేసి ఆ సినిమాలో నేను ఫస్ట్ టైం ఒక స్టార్ని చూడడం అంటే విజయ్ అన్ననే. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. ఆయన తిప్పి కొడితే మొన్న సినిమా రిలీజ్ అయ్యాక అన్న ఇంటికి పిలిచాడు. మళ్ళీ అన్న 2 days తర్వాత హాయ్ రే దిస్ ఇస్ విజయ్ అంటే విజయ్ చాలా బాగుంది అంటే ఏం అర్థమైతేలే. అసలు ఈ సినిమాలో ఒక లిరిక్ ఉంది, చెప్పుకున్న వింతలన్నీ అసలు ఎప్పుడైనా జరుగుతాయో అసలు. సో అంటే 1 weekలో లైఫ్ చేంజింగ్ ఫ్రైడే లైఫ్ మారిపోతుందని అందరూ చెప్తుంటారు కదా. ఎప్పుడు నమ్మను నేను. సూరత్, నితిన్ అన్న వీళ్ళందరూ చెప్పేవాళ్ళు లైఫ్ చేంజ్ అయిపోతున్నా. బట్ ఐ థింక్ లాస్ట్ 10 yearsగా మనం కష్టపడినది, మంచి చేసినవన్నీ ఐ థింక్ బ్లెస్సింగ్స్లో వస్తున్నాయి అనుకుంటా మార్తాండ్. ఇంకేదో చెప్దాం అనుకున్నా. అండ్ మొన్న రాత్రి మేమందరం వైజాగ్ ప్రమోషనల్ టూర్లో ఉండే. చెప్తున్నా ఒక్క నిమిషం దాని గురించి. అంటే చిన్నప్పటి నుంచి వర్షిప్ చేసిన హీరో, సెలబ్రేట్ చేసిన హీరో సడన్గా ట్వీట్ వేయడం ఏంటి అసలు. ఆ రోజు యాక్చువల్లీ ఏడుద్దామంటే చాలా కళ్ళనీళ్ళు కూడా రాలేదు, చాలా డిహైడ్రేటెడ్ ఉండే వైజాగ్లో. ఇంకా ఏడుపు వస్తలేదు. మేబీ ఇవాళ యాక్చువల్లీ ఏడుస్తా అనుకున్నా కానీ ఇంకా ఏడుపు వస్తలేదు. సో వాటర్ కొట్టుకోవాలి కళ్ళలో, వాటర్ ఉందా. అండ్ మౌళి నేను 3.5 years 4 years నుంచి రూమ్మేట్స్. నేను, మౌళి, అక్షయ్. ఎవరం మనం అసలు ఏం చేసినాం అసలు. ఏదో మణికొండ నుంచి అక్కడి నుంచి ఇప్పుడే ఫిలిం నగర్కి మారి చాలా చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ. వీడు జిమ్కి వెళ్ళేవాడు, నేను జిమ్కి వెళ్ళాను, అది ఒక్కటే తేడా. వీడు అక్షయ్ గారు కూడా జిమ్కి వెళ్ళేవాడు, నేను ఒక్కనే వెళ్ళలేదు. నేను మ్యూజిక్ చేసేటోడిని. ఇప్పుడు ఆ మ్యూజిక్ అందరు వింటున్నారు. చిన్నప్పుడు నా బాల్ వికాస్ క్లాస్లో కళ్యాణి మేడం ఉండేది. నేను స్వామి భజన్స్ పాడేటప్పుడు చెప్పేది, నువ్వు చాలా గొప్ప సింగర్ అవుతావురా అనేది. నేను సింగర్ ఏంటి, నా గొంతు ఇట్లుంటుంది కదా. కానీ ఈ సినిమాలో పాట పాడా నేను. కాత్యాయిని భోంచేసావా ఒరే అఖిల్ ఇదేమి పాటరా అంటే రోజు చూస్తున్నా చిన్న పిల్లలు పాడుతున్నారు, రాజీవ్ సార్ రీల్ చేస్తున్నారు. అసలు ఏమవుతుంది నాకు ఇంకా అర్థం. ఇంకా రియాలిటీలో లేను నేను. సారీ, తప్పుగా మాట్లాడితే సారీ సార్, మీరు పెద్దలు. అరే పాడనివ్వండి రా పాట. అండ్ పెళ్లి చూపులు ఇంకో లాస్ట్ సర్కిల్ పెళ్లి చూపులు సినిమా 26 July 2016 రిలీజ్ అయింది. 29 July. ఆ సినిమా నుంచి బయటకు వచ్చాక ఇట్లాంటి సినిమా తీయాలి, ఆర్ఎల్స్ ఇలాంటి మ్యూజిక్ కొట్టాలనుకున్నా. సో ఆ సినిమా సంగీత దర్శకుడు వివేక్ సాగర్, మై మెంటర్, సాంగ్ ద లాస్ట్ సాంగ్ ఈ దూరమే అని. ఈ దూరమే కరిగేంతలా నా కలలనే పంపించనా ఏకాంతమే, అంతే వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ అన్న ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. అండ్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ మై లిరిసిస్ట్ స్వరూప్ గోలి, కిట్టు విసా ప్రగడ, సింగర్ సంజిత్ హెగ్డే, వివేక్ సాగర్, అనురాగ్ కుల్కర్ని, జెస్సీ గిఫ్ట్ గారు, సోనీ కుమండరి అండ్ శివాని. థ్యాంక్ యూ సో మచ్ శివాని. వన్ డేలో ఓవర్సీస్కి పంపించాలి. తన నా స్టూడియోకి వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వోకల్స్ పాడింది, బ్యాక్గ్రౌండ్ వోకల్స్. బ్యూటీ ఆఫ్ ద ఫిలిం, బ్యూటీ ఆఫ్ కొలాబరేషన్స్ ఇస్ శివాని స్క్రీన్ మీద ఉంది అండ్ అక్కడ వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా తనదే. లలా లలా లా అని తను అంటుంది కదా, తన వాయిసే అది. వెరీ గ్రేట్ఫుల్ శివాని. మన కొలాబరేషన్ అండ్ మా ప్రొడక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ. ఒక 1 week నుంచి ఇది ఎన్నో ఈవెంట్ కూడా గుర్తొస్తలేదు నాకు. మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో అంటే థ్యాంక్ యూ సో మచ్ అంటున్నా. సో అందరికీ పేరు థ్యాంక్. ఆదిత్య మ్యూజిక్, నిరంజన్ గారు, మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. ధీరజ్ అన్న అండ్ వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, థ్యాంక్ యూ. ఈటీవీ టీం, సాయి కృష్ణ అన్న, నితిన్ అన్న, మా సిపీస్ సూరత్, కిషోర్, అందరికీ థ్యాంక్ యూ. అంతే. థ్యాంక్ యూ. అండ్ ఎస్ మారుతాను, నీకు కూడా థ్యాంక్ యూ. అన్నారు ఇద్దరం వెళ్ళి కొనుక్కున్నాం అన్న. ఇవాళ స్టోర్లో ఇద్దరం కలిసి వెళ్ళి కొనుక్కున్నాం. ఇక ప్యాంట్ కూడా రౌడీ అన్న.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినందుకు అరవింద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, విజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, బండ్ల సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్. ఐ రియలీ మిస్ యూ ఆదిత్య. ఆదిత్య నాకు సినిమా ఓకే అయ్యే టైంకి ఒకరోజు అన్నాడు, బేటా నీకు నచ్చినట్టు తీ సినిమా బేటా, నేను ఎవడు ఆపడు, నేను ఉన్నాను నీకు అన్నాడు. నాకు నచ్చినట్టే తీసిన ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వాసు గారు థ్యాంక్ యూ అండి. మీరు మొన్న అన్నారు కదా సార్, మీకు ఎప్పుడైనా లో ఫేస్ ఉన్నప్పుడు వచ్చి ఒక సినిమా తీయాలని. సార్ ఎప్పుడు రాదు సార్ మీకు, మీరు ఎప్పుడు హైలోనే ఉంటారు. మీరు హైలో ఉండండి, నేను లోలో ఉంటే ఒక్క అవకాశం ఇవ్వండి చాలు. పక్కా మీకైతే కంపల్సరీ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను చెప్పలేను, ఐ రియలీ లవ్ యూ. ఆ రోజు అన్నప్పుడు నాకు బాధ వేసింది, బట్ డెఫినెట్లీ కమింగ్ డేస్ ఐ డెఫినెట్లీ డూ ఏ ఫిల్మ్ విత్ యూ సార్. అండ్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిసారి అందరూ అడుగుతున్నారు, ఏంట్రా ఇన్ని సక్సెస్ ఈవెంట్లు చేస్తున్నారు మీరు, వారమే అయింది 10 రోజులు అయింది ఇన్ని ఈవెంట్లు. ఇప్పుడు నన్ను అడిగితే లిస్టే చెప్పలేను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఈటీవీ. నా ఏజ్ 26 అండి. నా షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు వాళ్ళు. ఒక్క 160 పేజెస్ బౌండ్ స్క్రిప్ట్ విని ఈ సినిమా ఓకే చేశారు. థ్యాంక్ యూ నితిన్ అన్న, థ్యాంక్ యూ సాయి అన్న. నిన్న నైట్ నితిన్ అన్న కార్లో నా చెత్త షార్ట్ ఫిల్మ్ చూపిస్తే గంట పడుకున్నాడు తర్వాత. నెక్స్ట్ సింజిత్, థ్యాంక్ యూ సింజిత్. కాత్యాయని బోన్ చేసావా సాంగ్ ఉంది కదా, నిన్న ఒక ఆమె మెసేజ్ పెట్టింది, మార్తాను బోన్ చేసావా, భోజనంకి వెళ్దామా అని నెక్స్ట్ వీక్. సో లైఫ్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సింజిత్, థ్యాంక్ యూ ఫర్ అమేజింగ్ మ్యూజిక్. పాపం నా వల్ల చాలాసార్లు ఏడ్చాడు మిక్సింగ్ థియేటర్లో. అండ్ గౌరీ శంకర్ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సౌండ్స్, థ్యాంక్ యూ గౌరీ. నెక్స్ట్ హెచ్ఓడి సూర్య. ముగ్గురు గురించి మాట్లాడాలండి. సూర్య బాలాజీ, కో డైరెక్టర్ అన్న శ్రీనివాస్ అన్న, అండ్ నిఖిల్, వాడు ఎక్కడున్నాడో తెలియదు. వీళ్ళు ముగ్గురు వల్లే ఈ సినిమా ఇంత మంచిగా వచ్చింది. నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఒక్క ఫిలిం సెట్ కూడా వెళ్ళలేదు నేను. ఫస్ట్ సెట్ ఎక్కువసేపు ఉన్నది కూడా లిటిల్ హార్ట్సే. మధ్యలో ఒకసారి పుష్ప 2 సెట్కి వెళ్ళాను, ఒక గంట సేపు. సో సూర్య, కో డైరెక్టర్ అన్న నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. శ్రావణ్, మా ఏడీ శ్రావణ్, అవినాష్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి చాలా హెల్ప్ చేశారు నాకు. ఈ సినిమా 32 డేస్లో పూర్తి అవ్వడానికి రీజన్ వీళ్ళు ముగ్గురే. అండ్ మా ప్రొడక్షన్ టీం బిట్టన్న, కిరణ్ అన్న, వినోద్ అన్న, షరీన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి, నేను ఎప్పుడు ఏం అడిగినా సరే మీరు ఏది కాదనకుండా మొత్తం A to Z నాకు కావాల్సినంత ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హీరో జయకృష్ణ. వీడిని క్యాష్ చేయటం ది బెస్ట్ థింగ్. థ్యాంక్ యూ జయకృష్ణ. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేస్తావు. ఇంకా శ్రీధర్, థ్యాంక్ యూ శ్రీధర్. ఈ సినిమా బోర్ కొట్టకుండా కట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాని, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ప్రిటీ, థ్యాంక్ యూ సో మచ్. బాగా యాక్ట్ చేసినావు, అన్ని సింగిల్ టేక్లే, చాలా ఓపిక్గా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మౌలి దగ్గరికి వస్తే, వాడు మొన్న ఒక పోస్ట్ పెట్టాడు, నాలో వచ్చిన ప్రతి క్రెడిట్ సగం మారతానికి వాడికి వచ్చే అడ్వాన్స్ సగం మౌలిక్ అని. మౌలి నాకు మొత్తం అడ్వాన్స్ అన్నీ నీకేరా, ఆ వీడియో తీసుకో. థ్యాంక్ యూ మౌలి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మొన్న లైఫ్ ఎంత మారిందంటే ఈ 1 వీక్లో, విజయ్ అన్న ఇంటికి పిలిచారు, 2-3 గంటలు మాట్లాడాం సపరేట్గా. నాని అన్న ట్వీట్ వేశారు, మహేష్ బాబు సార్ ట్వీట్ వేశారు, చైతన్య సార్ ట్వీట్ వేశారు, ఆయనతో కూడా కలిశాను. ఇది అన్నిటికీ రీజన్ నేను 5 ఫిల్మ్ మేకర్స్ని ఫాలో అయ్యాను. వన్ ఈజ్ విక్రమ్ కే కుమార్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్. ఆయన ఫిల్మ్స్ మల్టిపుల్ టైమ్స్ చూశాను. తరుణ్ భాస్కర్ అన్న ఫిల్మ్స్, వివేక్ ఆత్రేయ, సందీప్ రెడ్డి వంగ, గౌతమ్ మీనన్, వీళ్ళ ఫిలిమ్సే మల్టిపుల్ టైమ్స్ చూశాను. నిన్నే తరుణ్ భాస్కర్ అన్న కాల్ చేశాడు, చాలా బాగుంది సినిమా, ఐ కన్సిడర్ మై సెల్ఫ్ మేకింగ్ ఏ రామ్ కామ్ అగైన్ అన్నాడు. I told him one thing, I haven't watched any films, I watched only Tarun Bhaskar films అని చెప్పుండే. He is my inspiration. Pelli Choopli is my inspiration. And Vijay Anna being here, thank you so much Anna.
ఇంకెవరైనా మర్చిపోయినా రాజీవ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అనిత మ్యామ్, రాజీవ్ గారు, కంచి గారు, ధీరా, అంజలి యాక్టర్ చేసిన పద్మిని, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో మెయిన్ సీక్వెన్స్ ఉంది ఒకటి, మీ అందరికి ఇష్టం, కాత్యాయని లవ్ చేయవే సాంగ్. దాన్ని చేసింది మా ఫ్రెండ్ శరత్ గౌడ్, కేసీ స్టూడియో శరత్. థ్యాంక్ యూ సో మచ్ శరత్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్. ఓజీ ట్రైలర్ 21st కదా, బండ్ల గణేష్ గారు మాట్లాడతారు. సారీ సార్, సారీ. I would like to thank my parents, my brother Nani. Thank you so much for this. Yeah, thank you. థ్యాంక్ యూ సాయి మార్తాండ్ గారు అండ్ సుంజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ నౌ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ ది మోస్ట్